ఇప్పుడు చూస్తున్న ఎలక్షన్స్ మొత్తానికి ఏపీ ఎలక్షన్స్ చూస్తే మొత్తం విజయవాడ కేంద్రంగా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అసలు విజయవాడ రాజకీయం గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమైన కేంద్రం కదా. అది వరకు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా విజయవాడని రాజధానిని చేయాలి అనుకుంటే అక్కడ కమ్యూనిస్టులకు చాలా బలం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అంత ఇష్టపడక వాళ్ళు కర్నూలుకు తీసుకెళ్లారు. అది జరిగిపోయింది, ఆ ఘటన అయిపోయింది. అయినా విజయవాడని సాంస్కృతిక రాజధాని, సినిమా రాజధాని, మీడియా అన్నీ అక్కడ ఉంటుండేవి. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం లాంటిది వచ్చిన సమయంలో చూస్తే కనుక ప్రాధాన్యత అక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది, ఇలాంటి వాదనలు కూడా మనం విన్నాం. కానీ ఇప్పుడు రాజధాని అనేది అక్కడికి అమరావతికి వెళ్ళిపోవటం, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు తర్వాత పూర్తిగా అక్కడికి మకాం వేయడం, దీనివల్ల విజయవాడకు రాజకీయ కేంద్రంగా మళ్ళీ వచ్చింది, ఆ ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు అన్ని పార్టీలు, అందరు నాయకులు అక్కడ నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో మరి ముఖ్యంగా విజయవాడలో ఉండే నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారన్నవి మంగళగిరి ఒకటి కలిపితే, అందుకే లొకేషన్ మంగళగిరిలో పెట్టారు. ఈ విజయవాడ మంగళగిరి అనేది రాజధానికి సంబంధించిన ఒక కీలకమైన ప్రాంతంగా తయారవుతుంది, అందులో సందేహం లేదు. రెండోది అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, క్యాస్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఉద్రిక్తతలు కూడా ఎక్కువగా ఉంటాయి. క్యాస్ట్ కాంబినేషన్ అన్నారు కదా, సో విజయవాడ ప్రాంతంగానే క్యాస్ట్ కాంబినేషన్ ఎక్కువగా ఉందా, మొత్తం కృష్ణా జిల్లా ఉందా? అంతా ఉంటుంది. కానీ అది వరకు జరిగిన ఘటనలో రంగా ఒకసారి గెలవటము, తర్వాత ఆయన మళ్ళీ హత్యకు గురి కావటం, ఆ తర్వాత జరిగిన కొన్ని విషాదకరమైనటువంటి ఘటనలు, లేకపోతే ఇటీవల కాలంలో రాధా మళ్ళీ ఈ పార్టీలోకి, తెలుగుదేశంలోకి చాలా అనూహ్యమైన పద్ధతిలో ఆయన తెలుగుదేశంలోకి రావడం, వైఎస్ఆర్ పార్టీ రంగప్రవేశం చేసిన తర్వాత వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం, పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కార్యాలయం పెట్టుకున్న తర్వాత జనసేన కేంద్రంగా వచ్చింది. సరే, కమ్యూనిస్టులకు ఎప్పుడూ కేంద్రమే కదా. 2 సార్లు వాళ్ళు నగరపాలక సంస్థను, కార్పొరేషన్ వాళ్ళు పాలించిన పరిస్థితి ఉంది. బీసీ పాలిటిక్స్లో కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం అక్కడ బీసీలను తన వైపు పెట్టుకునే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇన్ని రకాల శక్తులు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఇంకోటి, రాజధాని కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైంది, విజయవాడ రాజధాని అందామంటే పూర్తిగా విజయవాడ రాజధాని కాదు, అంతా అమరావతి. సో విజయవాడలో హోటళ్ళు వీటన్నిటికీ డిమాండ్ ఉంది. అంటే ప్రభుత్వమే కొన్ని తరగతులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పార్టీ అభిమానుల హోటళ్లలో రెగ్యులర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక హాల్ కట్టించలేదు ప్రభుత్వం ఇంతవరకు. విజయవాడలో ఒక మంచి ఫంక్షన్ హాల్లో 1 2 కట్టిస్తే ప్రభుత్వానికి బోలెడు డబ్బు మిగిలి ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా హోటల్స్లోనే జరుగుతున్నాయి. ఈ హోటల్స్ అన్నీ ఒకరికి సంబంధించినవి. ఇట్లాంటి వైరుధ్యాలు చాలా పనిచేస్తున్నాయి. ఇవన్నీ రేపు మరి ఓటింగ్లో అభ్యర్థులు, ఎన్నిక, ఉద్రిక్తతలు కూడా విజయవాడ పెట్టింది పేరు కదా, అందుకని ముఠా తగాదాలు అన్నీ ఉన్నాయి. ఈ కారణాలన్నీ అక్కడ పనిచేస్తున్నాయి. అక్కడ ఎవరు గెలుస్తారు అన్నది తప్పకుండా రాష్ట్రం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సార్, కేశినేని నాని వర్సెస్ పీవీపీగా జరుగుతుంది పోరు అక్కడ. అంటే కేశినేని నానికి ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి సో గెలవడు అని చెబుతున్నారు. పీవీపీ క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. అంటే ఇది ఈ ఇద్దరు మధ్య పోటీని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే మనము ఇప్పటికిప్పుడు ఇంకా జోస్యాలు మనం చెప్పలేము. లోక్సభ స్థానానికి వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా పెద్ద వ్యాపారవేత్తలు. ఈయన కేశినేని ట్రావెల్స్ అంటే బారులు తిరిగి బస్సులు ఉండేటటువంటి కథ అయింది. ఇప్పుడు బస్సులు మానేశారు అనుకోండి మామూలుగా. ఆయనేమో మా పీవీపీ మాల్స్ వాటికి సంబంధించిన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక బిగ్ షాట్ కింద ఆయన ఉన్నారు. గతసారి కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నించారు, అప్పుడు తెలుగుదేశం కోసం కూడా ప్రయత్నించారు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు టికెట్ వచ్చింది. విజయవాడనే కాదు, పక్కనే ఉన్న గన్నవరాన్ని కూడా తీసుకుంటే లక్ష్మి, ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వ్యాపారవేత్తలు డబ్బు ఎదురుపెట్టి ముందుగా రంగం సిద్ధం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ. ఆ ధోరణి గన్నవరంలో గద్దె రామ్మోహన్తో మొదలైంది. ఆయన తర్వాత విజయవాడ పార్లమెంట్ జయరాం రమేష్, ఆయన సోదరుడు బాలవర్ధన్ రావు, వీళ్ళ మధ్యలో అక్కడ వైరుధ్యం వచ్చింది. ఎన్టీఆర్ బలపరిచినా కానీ గద్దె రామ్మోహనే గెలిచాడు. ఏది ముందు నుంచి గన్నవరం నియోజకవర్గంలో ఆయన చేపట్టిన చర్యలు వీటి వల్ల. లగడపాటి రాజగోపాల్ మళ్ళీ అదే ఫార్ములాను విజయవాడ మీద ప్రయోగించి ఆయన ఒక 2 సార్లు ఎంపీ కాగలిగారు. గతసారి ఎన్నికలు అంటే 2009లో అక్కడ అశ్వనీ దత్తు వీళ్ళు పోటీ పడ్డారు. అప్పుడు అశ్వనీ దత్తుని ఎవరెవరు బలపరుస్తున్నారు అంటే చిరంజీవి ప్రజారాజ్యం ఉంటే కూడా ఆయన చిరంజీవి అభిమానులు మమ్మల్ని బలపరుస్తారన్నంత ప్రచారం అక్కడ జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అందుకని అనేక వింత వైరుధ్య శక్తులు పనిచేస్తుంటాయి. కేశినేని నాని బలమైన అభ్యర్థి. ఆయన ప్రజారాజ్యంలో ముందు చేరి ఇంకా ఎన్నికలకు ముందే బయటకు వచ్చి ఇవన్నీ చేయటం కూడా మనకు తెలుసు కదా.
ఆయన బలమైన అభ్యర్థిగా ఉన్నాడు. రెండోది కొంచెం దూకుడు కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి సంబంధించిన వివాదంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ అనేక సార్లు ప్రభుత్వం మీద కూడా కాల్మనీ కేసు వచ్చినప్పుడు కూడా కాల్మనీ వ్యవహారం ముందుగా కేసీఆర్ ద్వారానే బయటికి రావడం ఆయన దాన్ని బాగా గట్టిగా ఖండించాడు. చివరికి ఎంతవరకు అంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి పిలిపించి సర్దుబాటు చేసి మందలించినంత పరిస్థితి ఇవన్నీ ఉన్న టికెట్ రావడం అనేది కేసీఆర్కి ఉన్న పట్టును సూచిస్తుంది. ఆయన ముందు నుంచి రంగంలో ఉండి ఎక్కువ ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. ప్రసాద్కి వచ్చేసరికేమో ఈయన వ్యాపారవేత్త, బాగా శతకోటీశ్వరుడు, హంగులు ఉన్నాయి. రెండోది ఇంతమందికి నా ద్వారా ఉపాధి కల్పించాను ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ కొత్త కదా నియోజకవర్గానికి కొత్త, నాన్ లోకల్ ఇది అక్కడ మళ్ళీ ఆయన ఒక స్థానం ఏర్పాటు చేసుకోవాలి. కానీ గట్టి పోటీ ఇస్తాడు. లోకలే కదా సార్ పీవీపీ అక్కడ, లోకలే. కానీ అంటే ఇదివరకే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తితో పోలిస్తే కనుక ఆ కోణంలో చూస్తే, కానీ ఆయన కూడా బాగా ఫోకస్ చేసి గట్టిగా మాట్లాడుతున్నారు. స్పష్టత ఉంది ఆయనకు. రెండోది అథారిటీ కూడా ఉంది కదా, హంగు దర్పాలు, ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి నేను వనరులతో వీటితో ఉపాధి కల్పిస్తానన్నది ఆయన ప్రధానమైన నినాదంగా ఉన్నట్టుంది. కానీ ఈ సమయంలోనే ఆయన ఆ ప్రత్యేక హోదా మీద అదొక బోరింగ్ సబ్జెక్ట్ అన్నాడని దాని మీద ఒక 4 రోజులు దుమారం నడిచింది. మీరు కేసులు అన్నారు కదా, కేసులు లేని నాయకులు దాదాపు ఇప్పుడు ఎవరు లేరు. కేసీఆర్ మీద ఒక విధమైన కేసులు ఉంటే పీవీపీ మీద కూడా దర్యాప్తులు జరుగుతున్నాయి ఇవన్నీ అనే పరిస్థితి ఉంది. ఆయన మొన్న మీడియాతో నిన్ననే అనుకుంటా, అసలు మీరు అధ్యయనం చేయండి, నా మీద ఇంతవరకు ఏం నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాను, సిబిఐని దర్యాప్తు జరిపించండి నాతో అని వెళ్ళిన వాడిని నేను అని ఆయన అన్నారు. కానీ దర్యాప్తు క్రమం అయితే ఇంకా మొదలవ్వలేదు. సో నాట్ దట్ తెలుగుదేశం నాయకులు చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ఏదైనా కేసులు ఉంటే అలా వెళ్ళరు కదా, ఏదండి పీవీపీ డైరెక్ట్ గా వెళ్ళారంటే ఆయన నిజంగానే ఆయన మీద కేసులు ఉంటే అలా వెళ్ళరు కదా డైరెక్ట్ గా. ఖచ్చితంగా అదే ఆయన చెప్తున్నారు. దాని మీద మరి న్యాయస్థానం ఏం చెప్తుందో మనకు తెలియదు. బట్ అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి ఆ బృందంలో అనేక మంది కేసులు ఎదుర్కోవటం, ఆ నేపథ్యంలో ఆయన పేరు కూడా జనాలకు అట్లా వచ్చింది. అదొక్కటే, నేను దాన్ని బట్టే ఏమి ఉండదు. ఎందుకంటే కేసులు వివాదాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఏం కాదు. కానీ వ్యాపారవేత్తలతో ఇది వరకు విజయవాడకు ఉన్న అనుభవాన్ని బట్టి చూస్తే ఆయనైనా ఈయనైనా వాళ్ళు పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అయినంత మాత్రాన నియోజకవర్గానికి ఏదో ప్రత్యేకంగా ఒరిగిపడుతుందన్న ఇది మాత్రం ఏమి లేదు. అట్లా గుంటూరులో గల్లా జయదేవ్ ఉంటాడు, ఆయన కూడా పెద్ద పారిశ్రామికవేత్తనే కదా. సో నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, ఎంపీగా చేయాల్సిన విధులు, ప్రజలకు న్యాయం చేయడం అవి కీలకమవుతాయి. ఇంట్రెస్టింగ్ ఫైట్, ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ ఫైట్, నో డౌట్ విజయవాడలో జరిగేది. అయితే ఇప్పుడు జనసేన కూడా థర్డ్ ఫోర్స్గా జనసేన కూడా రంగంలో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వీ హ్యావ్ టు వాచ్ అవుట్. ఆయన మొత్తం సెట్, ఆయన మొత్తం ఎలక్షన్ అంతా అలాగే ఉంది ఏపీలో. అందుకనే, ఎందుకంటే అక్కడ ఉన్న సోషల్ పొజిషన్లో జనసేన కూడా కొన్ని ఓట్లు తీసుకుంటే అప్పుడు ఎవరి ఓట్లు తీసుకుంటుంది, ఏమవుతుంది అనేది కూడా నిర్ణయం అవుతుంది. అందరూ కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అంటే నాని ఏమో ఈ మధ్య హ్యాడ్ సమ్ దాని గురించి తెలుసుకొని మాట్లాడినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఐ విల్ స్టేజ్ ఏ కమ్బ్యాక్ అని. ప్రసాద్ ఏమో నాకు ఒక వ్యూహాత్మకంగా నేను వెళ్తున్నాను అనేది. కానీ తమాషా ఏంటంటే ఏం చేయాలి అది చర్చ వచ్చింది. ఆయన దీన్ని ఒక పిక్నిక్ టూరిస్ట్ స్పాట్గా ఎలా పెంచాలి ఇవన్నీ చెప్తూ నేను 100 ఈవెంట్లు చేస్తానని వాగ్దానం చేస్తాను. ఇది చాలా విచిత్రమైన వాగ్దానం, ఎక్కడ వినాం కదా మనం. నాకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దీనంతట్లో చాలా ఇది ఉంది కాబట్టి హైదరాబాద్లో ఏ సినిమా ప్రమోషన్లు, ఈవెంట్లు ఇవన్నీ జరుగుతాయో ఇటువంటివన్నీ విజయవాడలో కూడా 100 ఈవెంట్లు నేను చేస్తాను. 100 ఈవెంట్ల వల్ల చాలా ఉపాధి, చాలా వ్యాపారం అని ఆయన చెప్తున్నారు. సో ఒక ఎంటర్టైన్మెంట్ మొఘలు రావడం వల్ల ఆయన చేస్తున్న వాగ్దానం ఇలా ఉంది. మొత్తానికైతే పార్టీ ఎజెండానే కదా సార్ ఫాలో అవ్వాల్సింది తప్పకుండా. అంటే ఎంపీలు అక్కడికి ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ముఖ్యం అవుతుంది. కేవలం పార్టీ విధానం స్థూలంగా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ విధానం, కేంద్రం విషయానికి వచ్చేసరికి ఏమో నిధులు కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. వాటిని తీసుకొని రావడం, వాటిని కేటాయించడం, దాని మీద రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒక పెద్ద కంప్లైంట్ ఏమంటే మన ఎంపీలు చాలా వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెట్టడం వల్ల వీళ్ళు ఢిల్లీలో తమ వ్యాపారాలు,
తమ ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించి తగినంత ప్రాతినిధ్యం ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత, విడిపోకముందు వైఎస్ఆర్ హయాంలో 35 మంది ఎంపీలు ఉన్నారు మనకు. తెలుగుదేశం హయాంలో కూడా ఉన్నారు. మరి ఇంతమంది ఎంపీలు ఉన్న ఒక రాష్ట్రానికి అప్పుడు ఇప్పుడు కూడా జరగాల్సినంత మేలు జరుగుతుందా, రావాల్సినవి వస్తున్నాయంటే రావు. తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, మంత్రులు కూడా 2 ఉన్నారు కదా, ఎంపీలు కూడా తగినంత మంది ఉన్నారు. బీజేపీ అయినా సరే ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు నిధులు కానీ రాలేదు. సో ఆల్సో తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకోవటం కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఒక ముఖ్యమైన ఇప్పుడు కేసీఆర్ 4 ఎంపీలను అసలు మార్చేశారు, సిట్టింగ్ ఎంపీలు. అంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉందనేది ఉంది. మరి ఇప్పుడు ఎవరిని ప్రజలు గెలిపించినా రాష్ట్రానికి ఎక్కువ న్యాయం జరిగేట్టుగా చూడాలి. ఈ విషయంలో తమిళనాడు, కేరళ ఎంపీలు ఎక్కువగా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో కలిసి పోరాడుతుంటారు. మిగిలినప్పుడు విడిగా ఉన్నా కానీ అది జరగాలి.